హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ విత్ కథ. అందరూ బాగున్నారా? నా పేరు సురేష్. ఈరోజు టాపిక్ హౌ టు గెట్ యువర్ రెజ్యూమ్ క్వాలిఫైడ్. మీరు రోజు జాబ్స్ కోసం హెచ్ఆర్స్కి మీ రెజ్యూమ్స్ని పంపిస్తున్నారు, అలాగే డిఫరెంట్ జాబ్ పోర్టల్స్లో మీ రెజ్యూమ్ని అప్లై చేస్తున్నారు. కానీ రిక్రూటర్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు, కాల్ బ్యాక్ రావట్లేదు కదా. అయితే మీ స్కిల్స్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, రెజ్యూమ్లోనే ప్రాబ్లం ఉంది. అందుకే మీ రెజ్యూమ్ అనేది రిజెక్ట్ ఫైల్లోకి వెళ్తుంది. సో ఈరోజు మీ రెజ్యూమ్ అనేది రిజెక్ట్ ఫైల్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది పవర్ఫుల్ టిప్స్ని నేను మీకు నేర్పిస్తాను. దాని ద్వారా మీకు కాల్ బ్యాక్స్ వస్తాయి. దాని పేరే 6 సెకండ్ రూల్. నిజం చెప్పాలంటే ఒక కంపెనీలో ఒక జాబ్ ఓపెన్ అయిందంటే ఆ జాబ్కి 100 రెజ్యూమ్స్ వస్తాయి. సో రిక్రూటర్కి ప్రతి ఒక్క రెజ్యూమ్ని చూసి చదివేంత టైం వాళ్ళకు ఉండదు. సో వాళ్ళు ఆన్ అండ్ యావరేజ్గా ఒక 6 సెకండ్స్ మాత్రమే ఆ రెజ్యూమ్ మీద టైం స్పెండ్ చేస్తారు. ఆ 6 సెకండ్స్లో ఇంప్రెస్ చేయలేకపోతే మీ రెజ్యూమ్ అనేది రిజెక్ట్ ఫైల్లోకి వెళ్ళిపోతుంది. 6 సెకండ్స్లో వాళ్ళు ఏమేమి చూస్తారంటే ఈ క్యాండిడేట్ ఎవరు, ఇంతకుముందు ఏ కంపెనీలో చేశారు, ఈ కంపెనీలో చేయడం వల్ల ఎంత యూస్ఫుల్ అయ్యారు అనేది మాత్రమే చూస్తారు. అలా మీ రెజ్యూమ్ అనేది రిజెక్ట్ ఫైల్లోకి వెళ్లకుండా ఉండాలంటే నేను చెప్పే సింపుల్ ట్రిక్స్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? వాళ్ళ రెజ్యూమ్స్లో రెస్పాన్సిబిలిటీస్ అనేది రాయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మేనేజ్డ్ ఎ టీమ్, ఐ డిడ్ ఎ సేల్స్, ఐ హ్యాండిల్ ద క్లయింట్స్ అనేది రాస్తారు. సో ఇవన్నీ రిక్రూటర్స్కి చాలా బోరింగ్గా ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్క రెజ్యూమ్లో వాళ్ళు అవే చూస్తారు. సో మీ రెజ్యూమ్ అనేది వాళ్ళకన్నా కొంచెం డిఫరెంట్గా ఉండాలి. డిఫరెంట్గా ఉండాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇలా రాస్తున్నారు, ఐ మేనేజ్డ్ ఏ టీమ్ అని రాస్తున్నారు. దాని ప్లేస్లో ఐ హ్యాండిల్డ్ ఏ టీమ్ ఆఫ్ 10 మెంబర్స్ అండ్ అచీవ్డ్ 100% రిజల్ట్ అని రాయండి. ఐ డిడ్ ఏ సేల్స్ అని రాస్తారు. ఐ డిడ్ ఏ సేల్స్ ప్లేస్లో ఐ ఇంక్రీజ్డ్ ఏ సేల్స్ ఆఫ్ 20% ఫ్రమ్ లాస్ట్ 2 క్వార్టర్స్ అండ్ జనరేటెడ్ ఏ గుడ్ రెవెన్యూ టు ద కంపెనీ అని రాయండి. ఐ వర్క్డ్ విత్ క్లయింట్స్ అని రాస్తారు. ఐ డీల్ విత్ ద క్లయింట్స్ అండ్ నెగోషియేట్ ద కాంట్రాక్ట్స్ అని రాయండి. ఇక్కడ నెంబర్స్ అనేది మాట్లాడుతుంది. సో రిక్రూటర్కి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ క్యాండిడేట్ వల్ల కంపెనీకి ఇలా యూజ్ ఉంది, ఇంత % రెవెన్యూ జనరేట్ చేశారు అనేది ఒక క్లారిటీ అనేది మీ రెజ్యూమ్ ఇచ్చేస్తుంది. సో వై నెంబర్స్ ఆర్ పవర్ఫుల్? ఎందుకంటే ఒక కంపెనీ మిమ్మల్ని హైర్ చేసుకోవాలి అనుకునేటప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఈ క్యాండిడేట్ని నేను హైర్ చేసుకోవడం వల్ల నాకు ఎంత యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అనేది మాత్రమే చూస్తారు. గుర్తుంచుకోండి, రిక్రూటర్స్కి కావాల్సింది పని కాదు, మీ వల్ల వచ్చిన రిజల్ట్స్. సో ఇప్పుడు మీరు యాడ్ చేయాల్సిన 5 పవర్ఫుల్ కీవర్డ్స్ ఇన్ యువర్ రెజ్యూమే. ఫస్ట్ వన్, స్పేర్ హెడెడ్. ఐ స్పేర్ హెడెడ్ ద ప్రాజెక్ట్ ఫ్రమ్ ప్లానింగ్ టు ఎగ్జిక్యూషన్ అని రాయండి. అంటే మీరు ఒక లీడర్ లాగా ముందుండి టీంని నడిపించారనే క్లారిటీ వస్తుంది. సెకండ్ పాయింట్, ఆప్టిమైజ్డ్. ఐ ఆప్టిమైజ్ ద వర్క్ ఫ్లో టు రెడ్యూస్ డిలేస్ అండ్ ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ అని రాయండి. ఇది టైం అండ్ కాస్ట్ని సేవ్ చేశారనేది చూపెడుతుంది. థర్డ్ పాయింట్, జనరేటెడ్. ఐ జనరేటెడ్ ద 10 lakhs ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ పాస్ట్ 2 quarters అని రాయండి. ఇక్కడ మీ వల్ల వచ్చిన రిజల్ట్స్ అనేది కనపడుతుంది. ఫోర్త్ పాయింట్, కొలాబరేటెడ్. ఐ కొలాబరేటెడ్ విత్ ద క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ అని రాయండి. ఇక్కడ టీమ్ ప్లేయర్ అని కూడా క్లియర్గా కనబడుతుంది. ఫిఫ్త్ పాయింట్, రిసాల్వ్డ్. ఐ రిసాల్వ్ ద కాంప్లెక్స్ ఇష్యూస్ బై మై ఓన్ విత్ మై స్కిల్స్ అని రాయండి. ఇక్కడ మీరు ఏమైనా ఛాలెంజెస్ ఉంటే అవి మీ ఓన్గా తీసుకున్నారనేది కూడా క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఈ 5 పాయింట్స్ని మీ రెజ్యూమ్లో యాడ్ చేయండి. రిక్రూటర్స్ నుంచి కంపల్సరీగా మీకు రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అలానే మీ రెజ్యూమ్ కూడా ATSలో సెలెక్ట్ అవుతుంది. మీరు ఈ వీడియో నుంచి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీ రెజ్యూమ్లో కనపడాల్సింది రెస్పాన్సిబిలిటీస్ కాదు, రిజల్ట్స్ కనపడాలి. వర్డ్స్ కాదు, నెంబర్స్ కనపడాలి. ఇలాంటివి మీ రెజ్యూమ్లో యాడ్ చేయాలి. అర్థమైంది కదా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనము ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి, ట్రిక్కీ క్వశ్చన్స్కి మనం ఎలా రెస్పాన్స్ ఇవ్వాలి అనే వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అలాగే నేను మన ఛానల్లో డైలీ ఒక న్యూ జాబ్ ఆపర్చునిటీని పోస్ట్ చేస్తాను. అది ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్కి, IT వాళ్ళకి, నాన్ IT వాళ్ళకి, హెల్త్ కేర్ వాళ్ళకి, వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్, హైబ్రిడ్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. బాయ్.